హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. డిఎస్సిలో సైకాలజీకి సంబంధించినటువంటి ఈ అభ్యాసం అనేటటువంటి చాప్టర్ నుంచి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటిది. దీంట్లో అప్లికేషన్ టైప్ క్వశ్చన్లు, నెగిటివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటివి మనం ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేయాలి. ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా చిన్న చిన్న బిట్లు అనేవి రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి బిట్ల మీద మీరు ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, దీనికి సరైన సమాధానాలు కూడా మీకు టైం ఇస్తున్నాను. మీరు ఆన్సర్ని గెస్ చేయండి. చిన్నపిల్లల ఎక్కాలు, పద్యాలు, గుణింతాలు వంటివి నేర్చుకోవడానికి ఏ స్మృతిని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ తార్కిక స్మృతి, ఆప్షన్ బి క్రియాత్మక స్మృతి, ఆప్షన్ సి బట్టి స్మృతి, ఆప్షన్ డి పైవేవి కాదు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి బట్టి స్మృతి. చిన్నపిల్లల ఎక్కాలు, పద్యాలు, గుణింతాలు నేర్చుకోవడానికి బట్టి స్మృతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్రింది వాటిలో తార్కిక స్మృతి గురించి సరికాని వాక్యం ఏది? ఇది విషయాలను అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో విశ్లేషణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో స్మృతిలోకెల్లా అత్యున్నతమైనటువంటిదిగా భావిస్తారు. ఇది కేవలం యాంత్రికంగా గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. ఈ క్రింది వాటిలో తార్కిక స్మృతి గురించి సరికాని వాక్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. ఇది కేవలం యాంత్రికంగా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది తార్కిక స్మృతికి సంబంధించి సరికాని వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఒక విద్యార్థి బెర్నౌలీ సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్మృతి? బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి పైవేవి కాదు. దీనికి సరైన సమాధానం చూద్దామండి. బెర్నౌలీ సూత్రాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుపెట్టుకోవడం అనేది ఏ స్మృతి? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వాటిలో బట్టి స్మృతి గురించి సరికాని వాక్యం ఏది? ఇందులో విషయాలను అర్థం చేసుకోకుండానే గుర్తుపెట్టుకుంటారు. ఇది చిన్నపిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఇది సంస్కృత శ్లోకాలను గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. ఇది విషయాన్ని విశ్లేషించి గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. బట్టి స్మృతి గురించి సరికాని వాక్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. ఇది విషయాన్ని విశ్లేషించి గుర్తుపెట్టుకోవడానికి సహాయపడుతుంది. ఇది బట్టి స్మృతి కాదండి. మరి మిగిలినటువంటివన్నీ కూడా బట్టి స్మృతులే. చిన్నపిల్లలకు ఉపయోగపడేది, తర్వాత సంస్కృత శ్లోకాలు గుర్తుపెట్టుకోవడానికి, ఇవన్నీ దీనికి ఉపయోగపడతాయి, బట్టి స్మృతికి సంబంధించింది. సో సరైన సమాధానము ఆప్షన్ డి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.